అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యాషన్ అండ్ ఫన్. అందరు ఎలా ఉన్నారు? సో ఈ రోజు వీడియో వచ్చేసి మీషో నుంచి తీసుకున్న కొన్ని ప్రోడక్ట్స్ అండి. అంటే శారీస్ ఉన్నాయి అండ్ అది కాకుండా నేను ఇంకొక వైట్ కలర్ క్రాప్ టాప్ లాంటిది తీసుకున్నాను అనమాట. అది ఎలా వచ్చిందో మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. మీషోలో తీసుకున్న ప్రీవియస్ గా నేను వీడియోస్ లో చూపించిన ఈ శారీతో స్కర్ట్ కుట్టించాలని చెప్పాను కదండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూసినారైతే మాత్రం నేను దాంట్లో స్కర్ట్ ఫ్రాక్ టూ శారీస్ కలిపి ఒక స్కర్ట్ ఫ్రాక్ అనేది ఎలా చేసాము వితౌట్ బయట లైనింగ్ యూజ్ చేయకుండా టూ శారీస్ తోటి ఎలా చేశాను అనేది నేను ప్రీవియస్ వీడియోలో ఒక దాంట్లో చూపించాను. ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను. సో ఈ స్కర్ట్ రిలేటెడ్ చూడండి, ఈ స్కర్ట్ రిలేటెడ్ సో కొంచెం అంటే స్టైలిష్ గా క్రాప్ టాప్ అనేది నేను మీషోలో ట్రై చేశాను అనమాట. అది వచ్చింది, అది ఎలా ఉంది అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో దీనికి ప్రీవియస్ గా నేను చూపించాను, ఇది ట్రెడిషనల్ బ్లౌజ్ అండి. ఇది ట్రెడిషనల్ గా నేను కుట్టించాను అనమాట పాప కోసము. సో ఇలా కాకుండా నేను ఈ స్కర్ట్ కోసం ఈరోజు ఒకటి తీసుకున్నాను. సో అంటే లైక్ అదేంటి మనకి క్రాప్ టాప్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. సో అది ఎలా వచ్చిందో చూపిస్తాను నేను. సో ఈ టాప్ అండి, అంటే నన్ను ఎవరో అడిగారు అక్క వైట్ కలర్ ఒకసారి క్రాప్ టాప్ లాంటివి ఏమన్నా చూపించండి అనేసి. చూడండి ఇలా వచ్చింది అనమాట. అంటే ఇది వచ్చేసి క్రాప్ టాప్ లాగా అంటే మనకి జస్ట్ స్కర్ట్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ వరకు వస్తుందండి. చూడండి లేస్ వచ్చింది అనమాట, పైన అంతా కూడా లేస్ వచ్చింది. హ్యాండ్స్ కొంచెం ఇలా ఫ్యాషన్ గా ఇలా వచ్చాయండి, ఇలా వచ్చాయి. ఇదంతా నెట్ లేస్ అన్నమాట. సో అలా అని మొత్తం లైట్ కలర్ కాదండి. ఇలా లేస్ రావడం వల్ల మీరు స్లీవ్లెస్ వేసుకున్న ఫీలింగ్ ఏం రాదు. మంచిగా హ్యాండ్స్ ఉన్నట్టు ఉంటుంది, అలా నెట్ కూడా ఉన్నట్టు ఉంటుంది. చూడండి అంబ్రెల్లా హ్యాండ్స్. ఈ టాప్ నేను ప్రీవియస్ గా చూపించిన పింక్ కలర్ స్కర్ట్ కి కూడా పేరప్ చేయొచ్చు, లేదా ఇట్లా పీచ్ కలర్ స్కర్ట్ కి కూడా పేరప్ చేయొచ్చు అండి. ఈ శారీస్ లో అయితే మాత్రం మనకి చాలా కలర్స్ ఉన్నాయి. నేను ప్రీవియస్ గా చూపించాను చాలా క్లియర్ గా, కానీ ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను. చూడండి ఇదొక శారీ అన్నమాట, ఇలా వచ్చిన శారీ ఒకటి. అండ్ దీని లోపల యాక్చువల్లీ ఇంకొక శారీ తీసుకొని మీషోలో తీసుకున్నానండి. ఈ శారీ కూడా సేమ్ కలర్ శారీ. అంటే ఇవి రెండు కూడా ఒకటే డీలర్ వాళ్ళు డిఫరెంట్ గా తీసినట్టున్నారు. లైక్ ఇది ఈ టైప్ శారీ తీసి సేమ్ ఇందాక నేను చూపించిన బ్లౌజ్ సేమ్ ఈ టైప్ ఆఫ్ బ్లౌజ్ పీస్ తోటి ఇది శారీగా పేరప్ చేసి సేల్ చేశారు. సో ఈ విధంగా తీసుకున్నాను. అండ్ ఇంకొకటి ప్లెయిన్ క్లాత్ కూడా కాటన్ వేయకుండా ఈ శాంటో సిల్క్ కోసం చాలా సర్చ్ చేస్తాం అనమాట. అంత ఈజీగా కలర్ మ్యాచ్ అవ్వదు. అండ్ ఇలా ఈ శారీ పరంగా తీసుకుంటే ఇది సింగిల్ శారీ లాగా కూడా తీసుకోవచ్చు అండి. వాళ్ళు అలాగే సేల్ చేస్తున్నారు. శారీగా కూడా కట్టుకుంటే చాలా బాగుంటుంది, షైనీ క్లాత్ అనమాట. కాకపోతే నేను దీంతో పాటు ఇలా నేను చూపించాను కదండి పిల్లలకి ఇన్నర్ క్యాన్ వేసిన సపరేట్ కాటన్ తో స్కర్ట్ కుట్టించి పెట్టుకున్నాను. అవి వేసుకోవచ్చు, లేదా అవసరం కూడా లేదు, లేదా ప్యాంట్ వేసుకొని కూడా వేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కింద నేను పైపింగ్ వైర్ పీకో చేయించే బదులు ఇలాంటిది పెట్టి కుట్టించాను అనమాట. సో అది ఇలా గుబురుగా నించుంటుంది. చూడండి ఇలా గుబురుగా నించుంటుంది. సో నేను ఇది యాక్చువల్లీ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను, కానీ ఈ రోజు ఆ బ్లౌజ్ గురించి చెప్తున్నా కాబట్టి దీని బేస్డ్ గా నేను ఈ క్రాప్ టాప్ లాంటిది ఈ టాప్ తీసుకున్నానండి. ఈ టాప్ లైక్ కుదిరితే నేను మా పాపకు వేసిన పిక్స్ కూడా షేర్ చేస్తాను. చూడండి ఇది కొంచెం ఇంకా ఫుల్ గా వస్తుంది అనమాట. స్కర్ట్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ వరకు వస్తుందండి. సో ఈ రెండింటి కాంబినేషన్ అంటే వైట్ కలర్ ఉంది కదా, సో బాగుంటుంది. ఇది స్టైలిష్ గా కనిపిస్తుంది. అది కొంచెం ట్రెడిషనల్ లుక్ వచ్చింది కదా బుగ్గ చేతుల్లాగా, ఇది కొంచెం స్టైలిష్ గా ఉంటుందని ఇది ఆర్డర్ ప్లేస్ చేశాను. చాలా బాగుంది. మీకు ఈ ఫ్యాబ్రిక్ ఒకసారి దగ్గరగా చూపిస్తానండి. మీకు ఈ ఫ్యాబ్రిక్ అర్థం అవుతుందా? ఫ్యాబ్రిక్ ఇలా ఉంది. సో కొంచెం ఎక్స్పాండబుల్ క్లాత్ లాంటిదే. చూడండి ఎక్స్పాండ్ అవుతుంది, కానీ అలాంటి రఫ్ అండ్ టఫ్ గా వాడకూడదు. నేను ఎల్ సైజ్ ఆర్డర్ చేశాను. టీ షర్ట్ లాగా అయితే పనికిరాదు అనుకుంటా. అంటే షార్ట్ టీ షర్ట్స్ వేసుకునే వాళ్ళు మాత్రం వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. లాంగ్ టీ షర్ట్స్ అంటే జనరల్ గా నేను కాలేజ్ గర్ల్స్ ఎవరైతే నేను చెప్తున్నానో అర్థమవుతుండొచ్చు. కొందరు ప్యాంట్ స్టార్ట్ అయ్యి పైన వరకు వేసుకుంటారు, కొందరు ప్యాంట్ కొంచెం కిందకి దిగేలాగా వేసుకుంటారు. ఇది మాత్రం అంటే కిందికి దిగదు, అందుకే స్కర్ట్ కి పేరప్ చేయొచ్చు. స్కర్ట్ కి పేరప్ చేస్తే మాత్రం మనకి స్కర్ట్ స్టార్ట్ అయ్యేంత వరకు వస్తుంది. స్కర్ట్ దగ్గర దోపుకోవచ్చు, వెళ్తుంది కొంత వరకు వెళ్తుంది. సో ఈ విధంగా కూడా బాగున్నాయండి. అంటే మనం బ్లౌజెస్ మనం అనుకున్నట్టు ఏమైనా క్రాప్ టాప్స్ రాకపోతే ఇలా కూడా ప్రిఫర్ చేయొచ్చు. సో మీషో నుంచి తెప్పించిన ఇంకో శారీ అండి. సో ఈ శారీ ఏంటి అంటే నేను ప్రీవియస్ గా చూపించాను కదా, అంటే చూపించాను, అది రిటర్న్ కూడా చేసేసాను. మీ ముందే వీడియోలోనే చేశాను. అదే టైప్ లో ఇంకొక వెరైటీ శారీ అనమాట. సో ఈ ఫ్యాబ్రిక్ కాస్త డిఫరెంట్ గా ఉంటదేమో, ఎందుకంటే వీటి రివ్యూస్ చూసినప్పుడు పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. సో చూద్దాము అనేసి ఇంకోటి ఆర్డర్ ప్లేస్ చేశాను. సో ఈ శారీ ఎలా వస్తుందో చూద్దాము.
సో పింక్ తీసుకున్నానండి. ఈసారి పింక్ తీసుకున్నాను. లాస్ట్ టైం కి ఈసారికి డిఫరెన్స్ ఏంటో చెప్పనా, లాస్ట్ టైం అసలు చాలా లైట్ గా ఉందన్నమాట కలర్స్ అనేవి. శారీలో కలర్స్ కానీ ఈ గీతలు కానీ బార్డర్ నాకు చాలా లైట్ అనిపించింది. దీంట్లో మాత్రం ఈసారి డార్క్ కలర్స్ వచ్చాయి. ఈసారి మాత్రం పింక్ కలర్ లో తీసుకున్నానండి. అంటే లైన్స్ వచ్చేసి ఇవి బ్లాక్ కాదు, బ్లూ లైన్స్. సో డార్క్ బ్లూ లైన్స్ వచ్చాయి, కాస్త డార్క్ గా వచ్చింది బార్డర్ కానివ్వండి. శారీ ఫ్యాబ్రిక్ అయితే అదే ఫ్యాబ్రిక్ ఉంది, కాకపోతే కొంచెం నిజంగానే బెటర్ క్వాలిటీలో ఉందన్నమాట. సమ్ 300 చేంజ్ పడింది. అలా అని మరీ అంటే లైక్ ఏమంటారు, షిఫాన్ కాదు, జార్జెట్ కాదు, ఫాలింగ్ క్లాత్ అయితే కాదు, నార్మల్ గా మన కాటన్ మిక్స్డ్ సిల్క్ అండి, కాటన్ సిల్క్ టైప్ లో ఉందన్నమాట. సో కంప్లీట్ లుక్ ఎలా ఉందో చూపిస్తాను నేను. శారీ బ్లౌజ్ పీస్ ఎలా వచ్చింది అనేది కట్టుకోవచ్చు, వాష్ కూడా చేసుకోవచ్చు, వాషబులే. చూడండి, ఇది బ్లౌజ్ వచ్చింది అనమాట, మంచి డార్క్ పింక్ బ్లౌజ్ వచ్చింది. పళ్ళు ఎలా వచ్చిందో చూద్దాము. ఓకే, ఇది పళ్ళు. సో శారీ ఎంత ఓపెన్ చేస్తాను నేను. చూడండి, ఇది పళ్ళు ఈ కలర్ వచ్చింది. సో రెడ్ అనేది కామన్ గా రెడ్ అయితే అందరు తీసుకుంటున్నారు కదా అని సరే నేను పింక్ ప్రిఫర్ చేశాను. బ్లూ తీసుకుందాం అనుకున్నాను, కానీ ఈ లైన్స్ అనేవి బ్లూలో అంత బాగా లేవనిపించింది. సో దీనికి వచ్చేసి బార్డర్ అంటే మనకి వీడియో పేజ్లో, మీషో పేజ్లో ఇక్కడ గోల్డ్ బార్డర్ లాగా కనిపిస్తుంది. బట్ ఇట్స్ నాట్ గోల్డ్ కలర్, ఇట్స్ గోల్డ్ బార్డర్ కాదు, సమ్ గోల్డ్ పెయింట్ లాగా కొంచెం బార్డర్ వరకు అలా ఇచ్చారనమాట, షైనీగా ఉంది. అంతేకాని అంటే అది సపరేట్ గా బార్డర్ లాగా స్టిఫ్ గా అయితే లేదనమాట, వీవింగ్ లో వచ్చిన బార్డర్ అయితే కాదు. సో చూడండి, క్లియర్ గా తెలుస్తుందా మీకు? ఎందుకంటే నేను అంటే మీరు బార్డర్ లాగా ఉంది కదా, నాకు బార్డర్ రాలేదక్క అని అంటారని నేను ముందే ఎలా వచ్చింది అలా చెప్తున్నాను. దిస్ ఈస్ నాట్ బార్డర్, దిస్ ఈస్ జస్ట్ గోల్డ్ పెయింట్. ఇక్కడ వరకు బార్డర్ టైప్ లో వచ్చిన గోల్డ్ పెయింట్. సో శారీ అయితే ఇలా ఉందండి. అంటే జస్ట్ క్యాజువల్ గా ఆఫీస్ వేర్ గా అయితే మాత్రం పర్ఫెక్ట్ గా యూజ్ చేయొచ్చు. ఫంక్షన్ వేర్ అయితే కాదండి. ఫంక్షన్ వేర్ ఇప్పుడు మీరు చూడొచ్చు, కొన్ని దగ్గర హై ప్రైస్ లో ఉంది, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో కానీ పట్టు శారీస్, వీటిలో ఇది ఎన్ని వెరైటీస్ వచ్చేసాయంటే, ఎన్ని డిఫరెంట్ రేంజెస్ డిఫరెంట్ వెరైటీస్ లో వచ్చేసాయంటే, సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. పట్టు శారీస్ డిఫరెంట్ అండ్ దిస్ ఇస్ డిఫరెంట్. పట్టు శారీ 3000 వరకు కూడా ఉంది. యాక్చువల్లీ నేనే తీసుకున్నాను, మా అక్క వాళ్ళకి కూడా తీసుకున్నాము, ఆర్కే కలెక్షన్స్ లో తీసుకున్నాం అనమాట పట్టు శారీ. ఇది వచ్చేసి మనకి లైక్ లైట్ వెయిట్, తక్కువ రేట్ లో ఉంది కదా, ఒకసారి చూద్దాము అనేసి ఫస్ట్ రెడ్ ట్రై చేశాను కదా, మీరు నా ప్రీవియస్ వీడియోస్ లో చూడొచ్చు. ట్రై చేశాను, కొంచెం అదైతే అసలు ఈ లైన్స్ కానివ్వండి, బార్డర్ కానివ్వండి చాలా డల్ వచ్చింది. ఈ కలర్ లో యాక్చువల్లీ ఇంకో కలర్ లో ట్రై చేద్దాం, పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి కదా అని నేను మళ్ళీ ఇంకో వేరే డీలర్స్ దగ్గర ఆర్డర్ ప్లేస్ చేశాను. సో బాగానే వచ్చింది. కాకపోతే చెప్తున్నా కదా, ఆఫీస్ వేర్ టైప్ పట్టు శారీ అయితే కాదు. హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. నార్మల్ శారీ, ఇట్స్ ఎ గుడ్ శారీ బట్ నాట్ పట్టు శారీ. సో కంప్లీట్ శారీ అంతా ఇలా వస్తుంది చూడండి. అండ్ బార్డర్ అనుకోదు, ఇది జస్ట్ గోల్డ్ ప్రింట్ శారీ అంతా కూడా. ఈ లైన్స్ అనేవి బాగా వచ్చాయి, కలర్స్ క్లారిటీగా చాలా బాగున్నాయి అనమాట. లాస్ట్ టైం రెడ్ లో ఏంటి అంటే అసలు కలర్ అనేది బార్డర్ లో డల్ గా కనిపించింది, దీంట్లో కలర్స్ బాగున్నాయి. సో బ్లౌజ్ పీస్ మనకి 1 మీటర్ వరకు బ్లౌజ్ పీస్ వచ్చింది. బ్లౌజ్ పీస్ లో జస్ట్ ఏమి రాలేదు, ఈ బార్డర్ అనేసి కింద ఇలా గోల్డ్ది వచ్చింది అనమాట, గోల్డ్ బార్డర్ లాగా వచ్చింది. ఇది కూడా అదే పెయింట్ టైప్ లో ఉంది, సో టిష్యూ కాదు అది. సో ఇదండి శారీ అయితే, కంప్లీట్ శారీ లుక్ ఇది. ఈ ఫ్యాబ్రిక్ అంటే మనం చెప్తున్నాగా నీట్ గా ఆఫీస్ వేర్ గా అలా కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ రఫ్ అండ్ టఫ్ వాషబుల్ అండి, ఇది రఫ్ అండ్ టఫ్ వాష్ చేసుకొని వాడచ్చు అనమాట. సో ఈ టైప్ లో వచ్చింది శారీ అయితే. సో శారీ అయితే ఈ లుక్ లో ఉందండి. శారీ ఇలా ఉంది. మీషోలో తీసుకున్న ఇంకొక డ్రెస్ సెట్ అండి, ఇది డ్రెస్ సెట్. సో ఎలా వస్తుందో చూద్దాము. సమ్ 500 చేంజ్ అనమాట. రేయాన్ కాటన్ టైప్ డ్రెస్, అంటే విత్ ప్యాంట్ దుపట్టా వచ్చేవి సెట్ అంటాం. ఉట్టి కుర్తా అయితే కుర్తా అంటాం. సో ఫస్ట్ హ్యాండ్స్ లుక్ అయితే బాగుంది. హ్యాండ్స్ కి ఇలా వచ్చిందండి లేస్ లాగా. సో టాప్ దగ్గర మాత్రం ఇలా వచ్చింది, నెక్ బ్రాడ్ గా వచ్చింది, ఇలా వర్క్ వచ్చింది, అక్కడక్కడ ఇలా వచ్చింది. కంప్లీట్ డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంది. హ్యాండ్స్ కి ఇలా ఉందండి, అంటే డబుల్ కలర్ ఇచ్చారు. మనకు బాటమ్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ తోటి ఇలా డబుల్ లేయర్ వచ్చింది. సో అప్ టు నీస్ కింద వరకు వచ్చిందండి డ్రెస్. సో ఈ సైజ్ వచ్చేసి ఎం సైజ్, దీంట్లో ఎం సైజే పెద్దగా ఉంది. సో చూడొచ్చు, ఎల్ అంత సైజ్ లో ఉందన్నమాట, ఎం సైజే చాలా పెద్దగా అనిపిస్తుంది నాకైతే.
సో కొంచెం సైజ్ డిఫర్ అయ్యే ఛాన్స్ ఉంది. మనకి మంచి మంచి ఫ్యాబ్రిక్ ఇచ్చారు దుపట్టా, కానీ 4 సైడ్స్ లేస్ లాగా ఇచ్చారండి. ఇలా డార్క్ కలర్ డ్రెస్ కలర్ ఏదైతే ఉందో అది లేస్ ఇచ్చారు. 4 సైడ్స్ ఇచ్చారు చూడండి, 4 సైడ్స్ ఇచ్చారు. కానీ మంచి షిఫాన్ దుపట్టా, మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ దుపట్టా అండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ దీని బాటమ్ ఎలా వచ్చిందో చూద్దాము. బాటమ్ వచ్చేసి ఓకే ప్యారలల్ ప్లాజో. నో డిఫరెంట్ గా వచ్చింది. బాటమ్ దగ్గర చూడండి ఇలా కుచ్చులు వచ్చి కొంచెం డిఫరెంట్ స్టైల్లో వచ్చింది. కింద వచ్చేసరికి స్కర్ట్ టైప్ లో కనిపిస్తుంది. టాప్ బాటమ్ రెండు కలిపి వేసుకున్నప్పుడు కింద ఇలా కుచ్చులతో వచ్చేసి స్కర్ట్ టైప్ లో కనిపిస్తుంది. పైన మాత్రం ఇలా నార్మల్ ప్లాజో ప్యాంట్ లాగా ఉంటుంది. ఎలాస్టిక్ వచ్చింది. కింద బాటమ్ మాత్రం ఇలా స్టైలిష్ గా వచ్చింది. బూటీ వచ్చిందండి మొత్తం ఫ్రంట్ బ్యాక్ అంతా కూడా చూడండి ఇలా బూటీ వచ్చింది. ఇది కంప్లీట్ సెట్. నేను దీని ప్రైస్ కోడ్ డీటెయిల్స్ ఇస్తాను. సైడ్ లో మీకు పేజ్ లో పిక్చర్ లో ఎలా కనిపిస్తుంది డ్రెస్ అనేది క్లియర్ గా చూపిస్తాను. దాన్ని బట్టి అర్థమైపోతుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి మాత్రం రేయాన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఈజీగా వాష్ చేసుకొని లైట్ గా అయాన్ అవసరం, ఎందుకంటే నలిగినట్టుగా కనిపిస్తాయి కాబట్టి రేయాన్ అంటే. బట్ ఇట్స్ ఎ గుడ్ వన్ అని చెప్పొచ్చు. ఇలా డిజైనర్ లుక్ ఆఫ్ ప్యాంట్ వచ్చింది అండ్ దుపట్టా వచ్చింది. సెట్ కంప్లీట్ సెట్. సో ఇట్స్ ఎ గుడ్ వన్ అండి. ఐటమ్ అండి యాక్చువల్లీ అయితే ఈ ఐటమ్ నేను ప్రీవియస్ గా చూపించాను అనమాట, అందుకే స్పెసిఫిక్ గా ఏం చెప్పట్లేదు. ఈ ఐటమ్ నేను ప్రీవియస్ గా చెప్పాను. కాటన్ టాప్, సమ్మర్ కోసం కాటన్ టాప్స్ తీసుకున్నాను. అవి ఎలా వచ్చాయి వాళ్ళ అంటే డీలర్స్ నెంబర్స్ కూడా కోడ్ తో సహా ఇచ్చాను కదా. దాంట్లో ఇంకొక 3 కలర్స్ ఆర్డర్ చేశాను అనమాట. రెడ్, యాక్చువల్లీ రెడ్ బ్లూ అండ్ పీచ్ ఆర్డర్ చేశాను. బ్లూ ఆర్డర్ చేస్తే సీ బ్లూ వచ్చింది. కలర్స్ కంప్లీట్ డిఫరెంట్ వచ్చాయి. మా ఫ్రెండ్స్ కూడా అడిగారు కదా అనేసి ఆర్డర్ చేశాను నేను. సో కంప్లీట్ గా కలర్స్ అనేవి డిఫరెంట్ వచ్చాయి, సైజెస్ డిఫరెంట్ వచ్చాయి. నేను ఇన్నిసార్లు ఆర్డర్ చేసినప్పుడు అన్ని మంచిగా వచ్చాయి. ఇలా 3 కాంబోలో ఆర్డర్ చేశాను, ఇలా వచ్చాయన్నమాట. సో కొంచెం అండ్ ఇది వచ్చేసి పీచ్. సో అనుకున్న కలర్స్ రాలేదు, నేను పెట్టిన కలర్స్ కాదండి ఇవి. నేను పెట్టింది అయితే లైట్ బ్లూ అనమాట. లైట్ బ్లూ చాలా బాగుండే. లైట్ బ్లూ రాలేదు, సమ్ డ్రామా బ్లూ వచ్చింది. అండ్ రెడ్ పెట్టాను, రెడ్ ప్లేస్ లో అయితే బ్లాక్ వచ్చింది. సో ఇవి కొంచెం బ్లాక్ అయితే ఇంకా మళ్ళీ వాళ్ళు మా ఫ్రెండ్స్ తీసుకోపోతే నేనే ఉంచేసుకుంటాను బ్లాక్. లాస్ట్ టైం ఒక బ్లాక్ అయితే మా చెల్లి కోసం తీసుకున్నాను. ఇది నేను ఇంకా డైలీ ఇంట్లోకి అయితే సమ్మర్లో వాడేయచ్చు ఇంట్లో కాబట్టి. కానీ బ్లాక్ అయితే బయట వేసుకెళ్ళలేము. కానీ ఇంట్లో కాటన్ కదండి, ప్యూర్ కాటన్ టాప్స్ నేను ప్రీవియస్గా చూపించాను కదా. సరే ఒకటి ఓపెన్ చేస్తాను నేను మీకు. నార్మల్గా అయితే మనము కాటన్ టాప్స్ ఇవి నేను మీకు షిఫాన్ జార్జెట్ మెటీరియల్లో లక్నో కుర్తీ, చికెన్ వర్క్ కుర్తీ టాప్స్ కూడా చూపించానండి. అవన్నీ కొంచెం 500-600 ప్రైస్ లో ఉంటాయి. అండ్ లుక్ కూడా వాటి అలాగే ఉంటాయి, అయితే బాగుంటాయండి. ఇవి వచ్చేసేమో కాటన్ అనమాట. సో కాటన్ జస్ట్ డైలీ వేర్ ఇంట్లో వేసుకోవచ్చు, కాలేజ్ కూడా వేసుకెళ్ళొచ్చండి, కూడా వేసుకోవచ్చు టాప్ అనేది. సో ఇది వచ్చేసి 38 సైజు. యాక్చువల్లీ అయితే 40 సైజు అంటే ఎల్ సైజ్ ఆర్డర్ పెట్టాను, కానీ 38 వచ్చింది. కానీ 38 కూడా సరిపోతుంది. సో లుక్ అయితే ఇలా ఉంటుందంటే మనం కావాలంటే ఇంట్లోకి వాడేసుకోవచ్చు. ఈ టాప్స్ అనేవి మెయిన్ గా సమ్మర్ స్పెషల్ అని అయితే చెప్పొచ్చు. సో ఇదండి ఈరోజు వీడియో. చూసారు, కొన్ని నేను కూడా ఆర్డర్ చేసినప్పుడు రాంగ్ కలర్స్ వస్తుంటాయి, రాంగ్ ప్రొడక్ట్స్ వస్తుంటాయి. అండ్ ఈ రోజు వీడియోలో మాత్రం నేను ఫస్ట్ చూపించిన ఆ 2 శారీస్ తోటి నేను స్కర్ట్ గా ప్రిపేర్ చేసింది అయితే చాలా బాగుందండి. అండ్ క్రాప్ టాప్ మీరు ఎవరైతే నన్ను అడిగారో వైట్ కలర్ క్రాప్ టాప్ చూడండి, నేను ఆర్డర్ ప్లేస్ చేశాను, వచ్చింది. నాకు కూడా నచ్చింది, యాక్చువల్లీ నాకు నచ్చింది. స్కర్ట్స్ కి అయితే పేరప్ చేయొచ్చు. జీన్స్ పైన అయితే నేను అంత టాప్ అనేది ఆ సైజ్ లో ప్రిఫర్ చేయను అనమాట, కొంచెం లాంగ్ టాప్ ప్రిఫర్ చేస్తాను. అండ్ ఈరోజు వీడియో రివ్యూ అనేది మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ మీషో రిలేటెడ్ అన్నిటివి మీకు S- అని కోడ్ ఇస్తుంటాను, ప్రైస్ ఇస్తుంటాను. మీకు ఎవరికైనా మీ షాప్ లేకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, దాంట్లో మీరు మీ షాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నా రిఫరల్ కోడ్ యూజ్ చేశారంటే మీకు ఫస్ట్ ఆర్డర్ పైన 30% డిస్కౌంట్ వస్తుంది. అండ్ నా లింక్ త్రూ మీరు వెళ్ళారంటే మీకు డెఫినెట్గా 30% డిస్కౌంట్ వస్తుంది. మీరు ఆ విధంగా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్రోడక్ట్స్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ వాచింగ్.